అందరూ బాగున్నారా? నేను మీ సేవి హర్ప్రీత్ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే మాట్లాడడం అనేది ఒక కళ. ఆ మాట్లాడడం అనేటటువంటిది ఒక కళ. ఇది ఒక మాట కత్తితో కూడా పోల్చారు. మనం అనగొండ మాటలని ఎదుటి మనిషిని చంపేయచ్చు మానసికంగా కూడా. ఆ మానసికంగా లోన బాధపడి వాళ్ళు అవసరమైతే ఆత్మహత్య చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటి మాటని మనం ఎంత మృదుగా మాట్లాడుతున్నామా, ఎంత కటువుగా మాట్లాడుతున్నామో ఆలోచించుకోవాలి. ఎందుకంటే మాటే మంత్రం అని చెప్పారు. మాట మనిషికి లేకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా లేదా ఇతర ఊళ్ళో ఉన్నా ఎంతో దూరంలో ఉన్నా ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఎవరో చనిపోయారని వస్తుంది. ఆ మాటకి ఇక్కడున్న మనిషి ఏడుతాడు. ఎక్కడో పెద్ద జాబ్ వచ్చింది లేదా ప్రమోషన్ వచ్చిందని వస్తుంది. ఆ మాటకి ఇక్కడ సంతోషం వస్తుంది, ఇక్కడ ఆనందం వచ్చి ఎంతో ఆనందం పడిపోయి ఆనంద బాష్పాలు వస్తాయి. అంటే ఒక మాట ఎంత దూరం నుంచి వచ్చినా సంతోషపెట్టేదైతే ఆనందం, దుఃఖపెట్టేదైతే బాధ వస్తుంది. అలాగే మనం మాట్లాడి మాట వల్ల ఎదుటివారిని మన మాటలతో బాధ పెడుతున్నామా లేకపోతే ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలామంది కలియుగంలో మాటలతో ఎదుటివారిని బాధ పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చూపులో కూడా కొందరు మంది అంటే నువ్వు అంత పరీక్షగా జనాలను చూస్తావా అని అడగొద్దు. అనుకోకుండా చూస్తాం కదా, దేవుడు కళ్ళు ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. చూపులో కూడా కొందరు రకరకాలుగా చూస్తారు. ఆ హేయ భావం కానీ లేదా ఆత్మీయత కానీ ప్రేమ కానీ కూడా ఆ కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కొందరు కనబడుతుంది. మనం మాట ఎలా ఉంది, చూపు ఎలా ఉంది, కరుణాత్మకంగా చూపు ఉందా, తీయగా మాట ఉందా, ప్రేమగా మాట ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే మనం మాట అనే మంత్రంతో ఇతరులని బతికిచ్చేలా ఉండాలి, ఇతరులకు ధైర్యం చెప్పేలాగా ఉండాలి, ఇతరులకి ఒక భవిష్యత్తును చూపించేలా ఉండాలి, ఇతరులకి ఇహమోహాలు ఇడిచిపెట్టే విధంగా ఉండాలి, ఇతరులకి మన మాట పరమోక్ష సౌదంబుకే పాటుపడాలనిపించేలా ఉండాలి. అలాంటి మాటలకు పదును పెట్టాలి, మహాదేవుని చింతలో ఉండాలి, ఇహపరాలను సాధించాలి, శాశ్వత శివ సాయుధ్యం చెందాలి. ఇది కనుక మీకు నిజమే కరెక్టే మాటకు అంత విలువ ఉందనిపిస్తే మా ఈ హర్ప్రీత్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.